9 టీవీ న్యూస్ 10వ తరగతి ఫలితాలపై ఏపీ చరిత్రలో తొలిసారిగా యాడిచాం. వచ్చే ఏడాది 90% ఉత్తీర్ణత సాధించాలని నిన్న డీఈఓల సమావేశంలో చెప్పా. మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నాది, ఫలితాలు తీసుకొచ్చే బాధ్యత ఎమ్మెల్యేలది. అర్బన్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నీ మెరుగుపరచాలని మేడం గారు కోరారు. తప్పనిసరిగా ఆ బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాలి. అందరూ చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్తాం కాదు, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలబ్బా. మీరు చూసారా, మొన్న యాడ్ ఇచ్చా పేపర్లో, ప్రభుత్వ పాఠశాలలో అద్భుతంగా ఫలితాలు వచ్చిన పిల్లలు ఫోటోలు పెట్టి యాడ్లు ఇచ్చినాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అది. కానీ నేను అక్కడతో సంతోషం పడలా. నిన్న మొత్తం డిఓలో ఏపీసీలతో నేను రివ్యూ చేశా. 78% పాస్ రేట్ వచ్చింది. అందరు టార్గెట్ ఇచ్చా, కనీసం వచ్చే ఎగ్జామినేషన్ లో 90% తీసుకెళ్లే బాధ్యత మనందరి పైన ఉంది. ప్రత్యేకంగా శాసన సభ్యురాల పైన ఉంది. సో మేడం గారు పిలిపిస్తున్నా, మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నాది, రిజల్ట్స్ చూపించే బాధ్యత మీది. రిజల్ట్స్ రాకపోతే మళ్ళీ తిరిగి నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను వదిలిపెట్టరు. సో అందుకే రిజల్ట్స్ తీసుకొచ్చే దిశగా పనిచేయాలి. చెరువులన్నీ కూడా ఆధునీకరణ చేయాలని కోరారు. చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, చాలా మంది ఆయిల్ ఫ్యాక్టరీలు అయిపోయారు. అబ్బా అంటే ఏంటది, కొలెస్ట్రాల్. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు, డయాబెటీస్. ఇంకో పక్కన సాల్ట్ ఫ్యాక్టరీ, అబ్బా బీపీ. విచిత్రం ఏంటంటే, గతంలో ఇదంతా ధనవంతులు జబ్బు అనేవాళ్ళం, కానీ ఇప్పుడు చూస్తే నిరుపేద కుటుంబాలు కూడా ఇవన్నీ వస్తున్నాయి. దానికి కారణం ఫిజికల్ యాక్టివిటీ లేకపోతాం. ఇది మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చూసా. అప్పుడు నెల్లి మాడితే అందరు అన్నారు, పార్కులు ఎక్కడున్నాయి, నడిచేందుకు మాకు అవకాశం ఎక్కడుంది, మేము కుటుంబం పరంగా వెళ్ళి ఎక్కడ ఉండాలంటే, పార్క్ వెళ్ళాలంటే పిల్లలతో ఎక్కడుందో అది కల్పించండి అని నన్ను కోరారు. అందుకే మంగళగిరిలో సుమారుగా 43 పార్కులు, చెరువుల్ని ఆధునీకరణ చేయాలని లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. అన్ని అవులా పనులు ప్రారంభించాం. కానీ ఆ విలువ ఏంటో నాకు అర్థమైంది, ప్రజల కోరిక ఏంటో నాకు అర్థమైంది. తప్పనిసరిగా నారాయణ గారితో మాట్లాడి ఆ పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ శాసనసభ్యురాలకి నేను హామీ ఇస్తాను జరుగుతుంది.